RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గం దాహెగం మండలం హతిని గ్రామంలో మాజీ సర్పంచ్ చాపల వెంకటేష్పై ముగ్గురు వ్యక్తులు విచక్షణారహితంగా అక్రమంగా దాడి చేయడం జరిగింది. ముందుగా పూనం సాయి, పూనం రాకేష్, పూనం శ్రీనివాస్ వీరు ముగ్గురు మూకుమ్మడిగా దాడి చేసి కర్రలు, పిడిగుద్దులు గుద్దుతూ కింద పడేసి కాలుతో తంతూ కొట్టడం భరించలేక పారిపోతా ఉంటే ఉరికిస్తూ కొట్టడం జరిగింది అని బాధితుడు తెలిపారు. ఇరవై తారీఖు మంగళవారం రోజున 11:50 ఈ ముగ్గురు మనుషులు పొన్నం సాయి, తర్వాత పొన్నము శ్రీనివాస్, పొన్నం రాకేష్ అనేటువంటి మనుషులు వీరు ముగ్గురు వాళ్ళు గౌడ్స్. వాళ్ళు ఏకదం పోచమ్మ దగ్గరికి వచ్చి ఏమి చెప్పుడు లేదు, ఏం లేదు, వస్తేనే బలంగా బైక్ను బలంగా దాన్ని కింద పడేసి వాళ్ళు రోడ్డు పొంటి తరిమి కుట్టడం జరుగుతుంది. తర్వాత అక్కడ కొద్దరి సత్తయ్య అని చెప్పి, తర్వాత నెక్స్ట్ అదేవిధంగా బండారు శ్రీనివాస్ ఉండే కనీసం కాపాడండి అంటే వీళ్ళు తిరిగి వీళ్ళని దన్నుతారో చంపుతారో అని చెప్పి వాళ్ళు తప్పించుకొని వెళ్ళడం జరిగింది. తర్వాత నేను ఒక్కరిని చాలా కష్టపడి ఎంత ప్రయత్నించిన ముగ్గురు మనుషులు కాబట్టి వాళ్ళని తట్టుకోలేక తింపుకుంటా కాళ్ళతోటి దన్నుడు, కర్రలతోటి కొట్టుడు, లాస్ట్ కర్రతో బలంగా కొడితే కుడి చేతికి గాయం కూడా అయింది. ఇలాంటి పరిస్థితుల్లో నేను చనిపోయేటువంటి మనిషిని, చాలా బలమైనటువంటి దెబ్బలు తాకినాయి. వాళ్ళు బాగా విపరీతంగా కళ్ళు తాగి నన్ను ఈ రకంగా చేయడం జరిగింది. ఇది నాకు వెట్టి పరిస్థితులను చంపని వదిలిపెట్టమని చెప్పి వాళ్ళు మొండి పట్టుబట్టి చేతులతో కర్రలతో కొట్టడం జరిగింది. తర్వాత అక్కడికి వెళ్ళి ఇక నేను కష్టపడి ఇక మరి సచ్చిండా ఏంటిది అనేటువంటి దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే కొమరం భీం జిల్లా దహేగాం మండలము హత్తిని గ్రామములో నివసిస్తున్నటువంటి మాదిగ కులానికి నివసిస్తున్నటువంటి సోదరులు చాపల వెంకటేష్, మరి ఇక్కడ కొంత భూ సమస్య మీద మరి ఆ భూ పంపిణీ జరిగింది. అందరూ కూడా పంచుకున్నారు. అంత పంపిణీ జరిగిన తర్వాత మరి వేరే వ్యక్తులు ఆ భూమి నీకెక్కడిరా, నాకు కూడా భాగం వస్తుందన్న భావనతోటి మరి ఈ చాపల వెంకటేష్ని పిలవటము, మరి పిలవంగానే మీరు ఏదైతే మీకు భూమి వస్తే గిట్ట మీరు పెద్ద మనుషులలో కూర్చుని మాట్లాడితే మీకు వస్తే వాట తీసుకోండి అని కూడా చాపల వెంకటేష్ చెప్పినా కానీ వినకుండా మరి చాపల వెంకటేష్ని ఊరి బయటకు పిలిపించుకొని మరి ఆ ముగ్గురు వ్యక్తులు సాయి, శ్రీనివాస్, రాకేష్ అనే వాళ్ళిద్దరు ముగ్గురు కూడా గౌడ కులానికి చెందినటువంటి వాళ్ళు మరి విచక్షణ రైతన కర్రలతో కొట్టడము, పిడిగుద్దులు గుద్దటము, కింద పడేసి కాళ్ళతో తనటము, మాదిగ లంజ కొడుక అని, మాదిగ నా కొడుక అని నానా రకాల బూతులు, అమ్మ నా బూతులు తిడుతూ గెదిమి కొట్టడము, మరి కింద పడేసి కాళ్ళతో తనడము, మరి ఇది సహించరాని నేరము. మరి విచక్షణ రహితంగా ఒక ఉప సర్పంచ్గా పనిచేసినటువంటి గతంలో ఒక ఉప సర్పంచ్గా పనిచేసినటువంటి వ్యక్తిని ఈ రకంగా సర్పంచ్గానే పనిచేసిండు. 5 సంవత్సరాలు సర్పంచ్గా కొనసాగినటువంటి మరి చాపల వెంకటేష్ని ఈ రకంగా కొట్టడం అనేది సరి అయిన పద్ధతి కాదు, అది నేరము. మరి ఒక దళిత కులానికి చెందినటువంటి మాదిగ కులానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి అధికారులు వెంటనే స్పందించి మరి ఏదైతే మరి వాళ్ళ పేరేది పొన్నం సాయి, మరి పొన్నం శ్రీనివాస్, పొన్నం రాకేష్ అనే ముగ్గురిని మరి వాళ్ళు వెంటనే వాళ్ళ మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని సందర్భంగా మేము MRPS పరంగా డిమాండ్ చేస్తున్నాము. మరి దయచేసి ఎస్ఐ గారు మరి పొన్నం మన చాపల వెంకటేష్ గారు ఒక దళితుడు, ఒక మాదిగ కులానికి చెందినటువంటి వ్యక్తి, మరి అది వీడియో కూడా ఉంది, దాన్ని సరిగా చూడండి. మరి మాదిగ అనే పదాన్ని తొలగించమని అనటం అనేది సరైన పద్ధతి కాదు. వెంటనే మన చాపల వెంకటేష్ ఇచ్చేటువంటి దరఖాస్తును స్వీకరించి
మరి వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సిన సందర్భంగా మరి ఎస్ఐ గారిని విజ్ఞప్తి చేస్తున్నాము. లేని పక్షంలో మరి అక్కడ డిఎస్పీ గారికి కానీ అవసరమైతే ఎస్పీ గారికి కూడా కలిసి దీని మీద మరి విచారణ చేసి వాళ్ళకు చెప్పి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. మరి ఫిర్యాదు చేసడమే కాకుండా మరి అవసరమైతే ఈ జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం కూడా చేయటం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎస్ఐ గారు మరి దరఖాస్తు స్వీకరించి వీళ్ళ కేసు చేయాల్సిన సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇకపోతే ఈ యొక్క మాలమాదిగలపై దళితులపై రోజుకు దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు రోజుకు పెరిగిపోతున్నాయి. విపరీతంగా కొట్టడము, భూతగాదాలు, మరి ఈ రకమైనటువంటి చర్యలు జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఈ అగ్రవర్ణాల పాలనలో మరి దళితులకు రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి పటిష్టమైనటువంటి రక్షణ కల్పించాల్సిన సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. దయచేసి పోలీసు యంత్రాంగము ఉన్నది సామాజిక న్యాయాన్ని కాపాడడానికి, దళితుల బహుజనుల మీద ఎవరికైనా అన్యాయం జరిగిన దాని మీద మరి వాళ్లకు న్యాయం చేయడానికి, వాళ్ళ పక్షాన్ని నిలవడానికి తప్ప మరి భూస్వాములకో మరి అదేవిధంగా రాజకీయ నాయకులకో అండగా నిలిచి మరి మన దళితులని అణచివేతకు గురి చేయటము సరైన పద్ధతిగా సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి దయచేసి ఎస్ఐ గారు వెంటనే స్పందించి వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి. అరెస్ట్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించే సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.